ఏందిడ 2 రోడ్లున్నాయి. ఈ రోడ్లో నేను ఎప్పుడు రాలేదు. కొండారెడ్డి బ్రిడ్జికి ఎటు పోతే దగ్గర అవుతుందబ్బా. స్వామి, కొండారెడ్డి బ్రిడ్జికి ఇటు పోతే దగ్గర అవుతుందా, ఇటు పోతే దగ్గర అవుతుందా? నువ్వు ఇటువైపు ప్రయాణిస్తే నీ జీవితానికి అర్థం ఉండదు. అటువైపు పో, నీ ప్రయాణానికి అర్థం ఉంటుంది. నీ జీవిత లక్ష్యాన్ని చేరుకుంటావు, నీకంతా విజయం వరిస్తుంది. కొండారెడ్డి బ్రిడ్జికి ఇటు పోతే దగ్గర అవుతుందని అడిగితే స్వామి ఏంది జీవిత లక్ష్యం విజయం వరిస్తుంది అంటాడు. ఏంటో. సరే స్వామి, మీరు చెప్పినట్టే ఇటువైపు పోతా. జై శ్రీరామ్. జామురా తెరే జాబిలమ్మ జోల పాడనా ఇలా. ఏమైందబ్బా, సడన్గా బండి ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ ఉంది. ఏమైందబ్బా, స్టార్ట్ అవ్వట్లేదు. అన్నీ బాగానే ఉన్నాయి. ఏమైందబ్బా, ఏం అర్థం కాకుండా ఉంది. సురేష్ గానికన్నా ఫోన్ చేస్తా. ఇప్పటిదాకా బాగానే ఉండే, దీనికి ఏమైంది? ఫోన్ కలుస్తలేదు. రవిగాడికి చేస్తా. Calling is either switched off or not reachable at the moment. స్విచ్ ఆఫా? ఏమైందబ్బా? ఏమీ లేదు. ఏమీ లేదు. నాకు ఇట్లా జరుగుతుంది. ఎవరు లేరు. నాకేమి ఇట్లా అనిపిస్తుంది. ఇక్కడ ఏదో వింత వింతలు జరుగుతున్నాయి. వింత లేదు, బొంత లేదు, ఇదంతా నా భ్రమ. ఎవరయ్యా నువ్వు? భయపెట్టేశావు. ఇక్కడ ఎందుకు ఆగావు? నేను ఆగలేదు, నా బండి ఆగింది. ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, వెళ్ళిపో. నాకు వెళ్ళాలని ఉంది, నా బండి స్టార్ట్ అవ్వట్లేదు. దా వచ్చి బండి దోత్రా. అక్కడి నుంచి ఇక్కడ ఆగినందుకు వింత వింతగా ఏవేవో జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, ధైర్యంగా ఉంది. దా వచ్చి బండి దోత్రా. ఎటు వెళ్ళినాడు? బండి దోయబడుతుందని అప్పుడే పోయినట్టున్నాడు. ఏమైందబ్బా, అర్థం కావట్లేదు. ఎందుకు ఇక్కడున్నావు? సడన్గా బండి ఇక్కడ ఆగిపోయిందండి. సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, వెళ్ళిపో. మీరు అమ్మాయి, అందులో అందమైన అమ్మాయి, మీరిక్కడ ఉన్నాగా నేనుంటే తప్పేంటి? నేను అందంగా ఉన్నానా? కాదా మరి? కలువ పువ్వు లాంటి ఆ కళ్ళు, ఆపిల్ పళ్ళ లాంటి ఆ చెక్కిళ్ళు, దొండపండు లాంటి ఆ పెదాలు, నెలవంక లాంటి ఆ మెడ, సన్నజాజి తీగ లాంటి ఆ నడుము, ఇంత అందాన్ని పెట్టుకొని మీరు అందంగా లేదంటే ఎవరైనా చూసేవాళ్ళు నాలో ఏదో లోపం అనుకుంటారు. సరిగ్గా చూసావా? సరిగ్గా చూసే చెప్తున్నా, కావాలంటే మళ్ళీ చూస్తా.
లే. నేను లేవను. లేస్తావా లేదా? నేను లేవను, లేపితే చంపేస్తావు. నేను నిన్నేం చేయను, పైకి లే. ఈ రోడ్లో ఇటుపక్క ఎవరు రారు, నువ్వెందుకు వచ్చావు? లేదు, ఇంతకు ముందు ఒకడు వచ్చి వెళ్ళాడు. వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు, సరిగ్గా చూడు. నువ్వు కూడా దయ్యమేనా? భయపడకు, నువ్వు చాలా మంచోడివి, నిన్నేమి చెయ్యం, నువ్వు వెళ్ళిపో. ఆగు. నీ బండి తీసుకుని వెళ్ళు. దయ్యం గారు, నిన్ను ఒకటి అడుగుతా, చెప్తారా? అడుగు. మీరు ఇంత మంచి వాళ్ళలా ఉన్నారు, ఎలా చనిపోయారు? అసలు మీరు ఆత్మలై ఇక్కడే ఎందుకున్నారు? నా పేరు సమీరా. అక్క, నా అంగడి ఇంకా బోని కాలేదక్క. అమ్మ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు సాయం చేశారు కాక, ఇప్పుడు అమ్మకు మీ దయ వల్ల చాలా బాగుంది అక్క. అమ్మని బాగా చూసుకో. సరే అక్క. మరి మాకు గిరాకలేదు, మామెవరికి చెప్పుకున్నా. గిరాకైన తర్వాతనే ఇవ్వండి మరి. పట్టు మరి, ఆశీర్వాదం చూసావమ్మా ఎంత మంచిదో సమీరా. మరి చాలా మంచిది, మార్కెట్ లో చాలా మంచి పలకరిస్తుంది. ఇంకా వేరే వాళ్ళు అయితే ఇచ్చేదాకా ఇడిచిపెట్టరు. మరి నెత్తి మీద ఎంటకలు ఎక్కుతారా నాయన. చాలా మరి చాలా మంచిది ఆయమ్మ. అరే వెళ్తే ఎంత బాగుందిరా ఆంజనేయ స్వామి విగ్రహము. ఎవరు కట్టించారా? అరే చిరులపాటు రామజనేయ స్వామి రా, దాతల సహకారంతో కట్టించినాడు రా. ఎంత బాగుందిరా, బాగుంది కదా, ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. కొద్దిసేపు కూర్చున్నా కానీ. ప్రసాదం తీసుకోండి. నీలాంటి వాళ్ళు ప్రసాదం పెడితే నేనేంది తింటా? ఆ ప్రసాదంలో ఏ మత్తు మంది కలిపినావో, ఏ మరలు మంది కలిపినావో, పో ఇక్కడ నుంచి వెళ్ళిపో. స్వామి, ఇలాంటి అవమానాలు నాకు కొత్తేమి కాదు. నేను భక్తితో ఈ నైవేద్యాన్ని మీ పాదాల చింత పెట్టి అదే ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి భక్తులకి పెడితే ఎవ్వరూ తీసుకోరు, చీ కొడతారు. స్వామి, నాదొక చిన్న కోరిక, ఈ ప్రసాదాన్ని అర్హత ఉన్న వాళ్ళకి చేర్చు స్వామి. ప్రసాదం ఏది? స్వామి, నా మొరాలకించి ఈ ప్రసాదాన్ని ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చేసావా?
దెబ్బలు ఏమైనా తగిలినాయా? నీ ప్రాణాలు లెక్క చేయకుండా నా ప్రాణాలను కాపాడే. నీ పేరేంటి? నిన్నే అడిగేది, నీ పేరేంటి? ఆకలిస్తుంది. ఆకలిస్తుందా? ఇక్కడే ఉండు, నేను వస్తాను. ఈ జుట్టు అడ్డం. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? నీకు పేరు కూడా లేదా? సరే, ఈ రోజు నుంచి నీ పేరు చిన్న. హాయ్ పిల్లలు, తిన్నారా? మీకోసం ఈ పళ్ళు తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోరా. తీసుకో తీసుకో. తిన్నావా ఆయమ్మ? తిన్నానమ్మా. వంట సరుకులు ఉన్నాయా? రేపటి వరకు ఉన్నాయమ్మా. సరే ఆయమ్మ, ఈ డబ్బులు తీసుకొని రేపు వంటకు కావాల్సిన సరుకులు తీసుకొచ్చుకో. సరే అమ్మా. అక్క స్కూల్లో ఫీజు కట్టాలంటున్నారక్క. మీరు ఫీజు గురించి ఏం టెన్షన్ పడకండ్రా, నేను కడతాను. మీరు బాగా చదువుకొని మీరు గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి. అదే నా ఆశయం. సరేనా? సరే ఆయమ్మ, నేను వెళ్ళేసి వస్తాను. పిల్లలు జాగ్రత్త. సరేనమ్మా. అమ్మా, ఎవరేమే? నువ్వు కొత్త వచ్చావు వదినైనా, నీకు తెలీదు. ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకంతా ఆమె అమ్మ. ఈరోజు మంది ఎంత తాగిన కిక్ ఎక్కట్లేదురా. ఈరోజు మంది ఎక్కలేదు మామా. మరేం చేద్దాం రా? మళ్ళీ తెచ్చుకుందాం రా. మళ్ళీ ఎట్లరా? అబ్బా, ఈరోజు కలెక్షన్ ఎంత వచ్చిందో ఏంటో లెక్కేద్దాం. ఈరోజైతే డబ్బులు చాలా ఎక్కువ వచ్చినాయి. ఈ డబ్బులతో కొంతమంది అనాథ పిల్లలకి స్కూల్ ఫీజు కడతాను. ఈ డబ్బులతో చిన్నకి ఒక మంచి డ్రెస్ తీసుకుంటాను. రేయ్, అడు చూడరా. డబ్బులు ఉన్నాయి, అమ్మాయి ఉంది. రేయ్, అది అమ్మాయి కాదురా, ట్రాన్స్జెండర్ రా. అనుభవించడానికి ఎవరైతే రా. ఏ నా డబ్బులు నాకే. నీ డబ్బులు నీకు ఇస్తాను కానీ మరి మాకేమి ఇస్తావు? వాళ్ళు ఎలా ఉంది? నువ్వు కావాలని వేడిగా ఉంది. ఇంత మాట్లాడరా? వదులు, వదులు. అక్క అక్క, వదలరా మాకే. వదలకపోతే సంత ఏది తన్ను? రే, వాడు అమ్మాయి కూడా వాడిని కొట్టకంటారే. నన్ను కొల్తారా, మా అక్కను పట్టుకుంటారా? మిమ్మల్ని సంపాదిస్తాం. నా కొడుకుని వదులు.
వాడు ఏమైనా కంట్రోల్ వదిలేటారే పడుతున్నారే ప్లీజ్ రే చిన్న చిన్న రే చిన్న 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 రే చిన్న ఎందుకు ఏడుస్తున్నావే ఎంజాయ్ చేద్దాం రా వదిలేట్రా రే ఏం సుఖం రా మళ్ళీ మందు తెచ్చుకుందాం పోదండ్రా నన్ను కింద పడేస్తారా పోదరే రే నేను ఒకటి చెబుతున్నా, నేను పూజించే ఆ దేవుడు పాదాల సాక్షిగా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టడు. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేదాకా ఇక్కడే ఉంటా, ఖచ్చితంగా మీ మీద పగ తీర్చుకుంటా. మిమ్మల్ని వదిలిపెట్టరా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరా రే. నా గతం విని ఏడుస్తున్నావా? కాదు, నీ గతంలో నేనున్నా కాబట్టి ఏడుస్తున్నా. అదేంటి? నువ్వు రోజు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ప్రసాదం తింటుండేది ఎవరో కాదు, నేనే. అటువైపు పో, నీ జీవిత లక్ష్యాన్ని చేరుకుంటావు. ఇప్పుడు నాకొకటి అర్థమైంది. నువ్వు రోజు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టే ప్రసాదం తిన్నందుకు నన్ను రుణం తీర్చుకోమని ఆ ఆంజనేయ స్వామీజీ రూపంలో వచ్చి నా దారి మళ్ళించి మిమ్మల్ని కలుసుకునేటట్టు చేసినాడు. మీకు సాయం చేయమని నన్ను ఇక్కడికి పంపించినాడు. ఆ నా కొడుకులు ట్రాన్స్జెండర్ అయిన నిన్నే పాడు చేసినారంటే 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలమ్మని కూడా వదిలిపెట్టరు. అలాంటి నా కొడుకులని బతకనివ్వకూడదు, చంపేయాలా. మీ ఆత్మలకి కావాల్సింది ఒక శరీరమే కదా, అది నేనిస్తా. రండి, నా మీదకొచ్చి మీ పగ తీర్చుకోండి. ఆ నా కొడుకులని చంపేయండి, రండి. ఒక మనిషి పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో చూసే ఉంటారు. ఒక దయ్యము పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో చూసే ఉంటారు. మొట్టమొదటిసారిగా దైవమాజ్ఞతో దయ్యము మనిషి లేకొచ్చి పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడబోతున్నారు.